చేసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను. సరే, కానీ ఒక్క విషయం, పెళ్లి చేసుకుంటాను, కానీ పెళ్ళైపోయింది, పెళ్ళామైపోయింది అని పిచ్చి ప్రయత్నాలు చేస్తే గీతని చంపేస్తాను. ఏమండోయ్, మిమ్మల్ని పిలిచింది. పెళ్లికి ఒప్పుకున్నారు కదా, తాళి పట్టుకొని కూర్చోకుండా తల పట్టుకున్నారేంటి? షటప్, నువ్వు అండి అంటుంటే నాకు మండిపోతుంది. అంత చిరాకెందుకు అర్జున్? పెళ్లి చేసుకోపోయే వాళ్ళ మధ్య ప్రేమ చిగురించాలి కానీ ద్వేషం కాదు కదా. నువ్వు నీ పంతం నెరవేర్చుకున్నానని సంబరపడిపోద్దు. నీ మెడలో తాళి కట్టిన నీ భర్తని మాత్రం ఎప్పటికీ కాలేను. కేవలం నీ కోరిక తీరబోతుందన్న ఉద్దేశం తప్ప నువ్వంటే ప్రేమ గాని ఇష్టం గాని ఉండదు. అంజలి కోసం నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఆ మాటకొస్తే అసలు ఇది పెళ్లే కాదు, నాటకం అంటావు అంతే కదా. పర్లేదులే, నువ్వు పసుపు తాడు తీసుకొని నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తే చాలు. అందులో ప్రేమ ఉండకపోతే ఏంటి? ఆ క్షణం నుండి నేను నీకు భార్యను అవ్వబోతున్నానన్న తృప్తి ఉండదా చెప్పు? భార్య అంటే అర్థమేంటో తెలుసా నీకు? సంవత్సరం క్రితం ఫిక్స్ అయిన సంబంధం చేసుకున్నందుకు మొండి పట్టుదలతో, మూర్ఖత్వంతో అమాయకురాలైన అంజలిని బ్లాక్మెయిల్ చేసి నా చేత 3 ముళ్ళు వేయించుకుంటున్నావు. పగ, మోసం, కుట్ర, ఇవే ఆ 3 ముళ్ళు. నువ్వెంచుకున్న తీరే నిన్ను నాశనం చేస్తుంది గీత. అబ్బా వదిలే అర్జున్, రేపు ఉంటామో ఉండము. పాప పుణ్యాల గురించి ఆలోచిస్తూ ఇప్పుడున్న సంతోషాన్ని పాడు చేసుకుంటామా చెప్పు? నీకు సంతోషమంటే నాకు నరకంగా ఉంది. చెడు బుద్ధితో ఒక మనిషి మనసులో ఎప్పటికీ చోటు సంపాదించలేవు. తాళి కట్టిన గంట తర్వాత నువ్వు నా కంట పడితే మర్యాద దక్కదు, గుర్తుపెట్టుకో. పెళ్లి జరగాలి అంతే. ఆ తరువాత నీ నుండి నేను ఏమి కోరుకోను. నీలాంటి మనిషిని నా జీవితంలో చూడలేదు. నేను మనిషినైతేనే కదా అర్జున్ దెయ్యాన్ని. అలా మౌనంగా ఉండి నువ్వు అనుకున్నది సాధించానని మురిసిపోవద్దు. నా అంజలి మెడలో తాళి కట్టే ముందు కడదాకా తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను. నా అంజలి సంతోషం కోసం, నా అంజలి బాధపడకుండా ఉండడం కోసం మొక్కుబడిగా తాళి కడుతున్నాను. ఆ తర్వాత తాళి తీసేస్తావో, అలంకారంగా నీ మెడలో ఉంచుకుంటావో నీ కర్మ. పెళ్ళైపోగానే నా పీడ పోతుంది అనుకుంటున్నావు కానీ నిన్ను నా వెంట తీసుకువెళ్తున్నానని నీకు తెలీదు అర్జున్. ఇంకెక్కడి అంజలి అమాయకురాలు. గీత అర్జున్ పెళ్లి పేరుతో చంపేస్తుంది. అంజలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటోంది.
అలా జరగకూడదు. స్వామీజీ చెప్పినట్టు ఎలాగైనా ఈ పెళ్లి ఆపేయాలి. అంజలి పసుపు కుంకాలు కాపాడాలంటే నేను ఎంతకైనా తెగించాల్సిందే. సార్ 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 మీకు మీకు ఏమైంది? సార్ సార్ ఆ గీత దయ్యం జోలికి వెళ్ళకండి సార్. దానికి దానికి అఘోర సాయం చేస్తున్నాడు. అఘోరానా? అవును సార్, భూత పేత పిశాచాల గుప్పెట్లో పెట్టుకునే మంత్రగాల అఘోరాలు. వాళ్ళ శక్తిని మనుషులు ఎవరు తట్టుకోలేరు. ఎక్కడున్నాడు వాడు? రాత్రి గీతను నాశనం చేద్దామని పూజను మొదలు పెట్టాను కదా, ఆ, కానీ ఆ అఘోర తన మంత్రశక్తులతో అంతా చెల్లా చెదరేలా చేశాడు, నాశనం చేశాడు. నన్ను చంపేస్తాడేమో అనుకున్నాను, కానీ మా అమ్మ నేర్పించిన మంత్రాలతో ఆ అఘోర కళ్ళు కప్పి తప్పించుకున్నాను సార్. ఏయ్, అఘోరాలకు భయపడితే ఎలా? వాడు ఎక్కడున్నాడో చూపించు. వాడి అంతు చూస్తాను. వద్దు సార్, వద్దు. మీ మీ ప్రాణాలు కాపాడుకోండి. ఆ దయ్యం కోరికేంటో తీర్చేసి తప్పించుకోండి. దెయ్యాల కోరికలు తీరిస్తే అమాయకుల ప్రాణాలు బలైపోతాయి. అంజల్ని బెదిరించి అర్జున్ చేత తాళి కట్టించుకోవాలని చూస్తోంది ఓ ప్రేతాత్మ. అవునా? అది పెళ్లి కాదు సార్, అది చావే. అలా జరగకూడదు, జరగకూడదు. అందుకే ముందు ఆ అఘోరగాడి సంగతి చూస్తే గీతకు అండ లేకుండా పోతుంది. పద, నీకు భయం అయితే వాడు ఎక్కడున్నాడో దూరం నుండి చూపించు. వాడి అంతు నేను చూస్తాను. పద. రండి సార్, చూపిస్తాను. బ్రతికున్నప్పుడు నేను కన్న కల చచ్చిపోయాక నెరవేర్చుకోబోతున్నాను. ప్రాణం పోయాక 6 అడుగుల గోతులో పూడ్చి పెడతారు, కానీ నేను ప్రాణం పోయాక అర్జున్ వెనకాల 7 అడుగులు నడవబోతున్నాను. అసలు విషయం ఏమిటంటే, నువ్వే దగ్గరుండి అర్జున్తో నా పెళ్లి జరిపించాలి. అప్పుడే ఏ అనర్థాలు జరగవు. నువ్వే నీ మొగుడితో నా పెళ్లి దగ్గరుండి జరిపించాలి. ఏం చేస్తున్నావు అంజలి? అదే అక్క, నా తాళి బొట్టు తెగిపోయింది. ఇంకొకటి రెడీ చేసుకుంటున్నాను. తాళి పొట్టును తెగిపోయింది అనకూడదు అంజలి, విరిగిపోయింది అనాలి. ఇంకోటి రెడీ చేసుకోవట్లేదు, దాన్ని సరి చేసుకుంటున్నానని చెప్పాలి. అర్థమైందా? అర్థమైందక్క. ఏం అర్థమైందో ఏంటో, ఈ మధ్య నువ్వు మాకెవ్వరికీ అర్థం కావట్లేదు. అనుమానమని కాదు గాని ఒకటి అడగనా అంజలి? ఈ పసుపు తాడు నిజంగా నువ్వేసుకోవడానికేనా? నిన్నే అడిగేది.
ఆ పసుపు తాడు నీకేనా? అదేంటక్క అలా అడిగావు? ఏం లేదు, నీ మెల్లో పుస్తల తాడుండగా మళ్ళీ ఈ పసుపు తాడు ఏం చేస్తావని. ఈ పుస్తల తాడు సరిగ్గా లేదక్క. ఎక్కడైనా జారి పడిపోతుందేమోనని డౌట్గా ఉంది. అందుకే ఇది మెళ్ళ వేసుకున్నాక పుస్తల తాడిని బయటికి తీసేద్దాం అనుకున్నాను, అంతే. కట్టుకున్న భర్తను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలని ఆశపడ్డంలో తప్పులేదు, కానీ వేరే అమ్మాయిని కట్టుకోమని ప్రాధేయపడ్డంలో తప్పు మాత్రమే కాదు, పాపం కూడా ఉంది అంజలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావక్క? అప్పుడేదో నా వల్ల బావికి సుఖం లేదు, సంతోషం లేదని మూర్ఖంగా ప్రవర్తించాను. నా బావని నేను ఎందుకు దూరం చేసుకుంటాను చెప్పు? ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నువ్వే మళ్ళీ గుర్తు చేస్తున్నావు. గుర్తు పెట్టుకుంటే మంచిదని గుర్తు చేశాను. పెళ్ళైపోతే తల్లిదండ్రులను వదులుకొని వచ్చేస్తాం. అత్తారింటికి వచ్చాక భర్తను కూడా వదులుకుంటే తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళాలనుకున్నా నీకు అమ్మ నాన్నలు కూడా లేరు. అమ్మ నాన్న లేరు, నిజమే. కానీ మీరంతా ఉన్నారు కదా. నేనేం చేసినా అందరి క్షేమం కోసమే చేస్తాను. చూడంజలి, ముందు నువ్వు బావుంటేనే నీ చుట్టుపక్కల వాళ్ళు బావుంటారు. లేదంటే నీకు పిచ్చి లేకపోయినా పిచ్చి పట్టిస్తుంది ఈ పిచ్చి ప్రపంచం. ఆ పసుపు తాడు నువ్వే మెళ్ళో వేసుకోవద్దు. అర్జున్కి చెప్పి మళ్ళీ 3 ముళ్ళు వేయించుకో, ఓకేనా? నేను వెళ్తాను. బావకి చెప్పానక్క, 3 ముళ్ళు వేస్తానన్నాడు. కానీ నా మెళ్ళో కాదు, గీతక్క మెళ్ళో. ఈ పసుపు తాడు అక్క మెళ్ళో పడితేనే నా మంగళసూత్రాలు నేలుస్తాయి. ఎక్కడ వీడు? ఇక్కడే బండరాయిల దగ్గర ఉంటాడు సార్. మంత్రశక్తి ఉన్నోడు, మాయతో మనల్ని కనిపెట్టగలడు సారు. నువ్వేం భయపడకు, వాడు కనపడగానే కాల్చి పారేస్తాను.
నాకు అనుమానంగా ఉంది సారు. ఆ మాయా లగోరా మనని ఎక్కడి నుంచో చూస్తున్నట్టు అనిపిస్తుంది సారు. భయం వేస్తే వెళ్ళిపో. వాడి అంతు చూశాకే నేను వస్తాను. వద్దు గోరా, ధర్మాన్ని చంపితే అంజలికి అనుమానం వచ్చి అర్జున్తో నా పెళ్లి జరగదు. వాళ్ళని వదిలే. అక్క, పంతులు గారు టైంకి వచ్చేస్తానన్నారక్క. మనం 9 గంటలకల్లా వెళ్తే సరిపోతుంది. పంతులు మంత్రాలు ఇవేమీ వద్దు. అదేంటక్క? అవును మరి, నేనేమన్నా మనిషినా పెళ్లి కూతుర్లా తయారవడానికి? కంటికి కనిపించడానికి సింగారించుకుంటాను కానీ టైముకు వెళ్ళి తాళి కట్టించుకోవడమే నా పని. అగ్నిహోత్రం కూడా ఉండకూడదు. అర్జున్, నేను, నువ్వు, పెళ్ళి, అంతే. ఇంకెవరు ఉండకూడదు, ఇంకేమీ ఉండకూడదు. అలా చేసుకుంటే అది పెళ్ళెలా అవుతుంది? అవ్వాలి. అర్జున్ ఊ అంటే పెళ్ళి, ఊహు అంటే చావు. అక్క, ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకోకపోతే అప్పుడు కంగారు పడచ్చు. బావని ఒప్పించడానికి చాలా కష్టపడ్డానక్క. పాపం, తనని కూడా చాలా కష్టపెట్టాను. గీతక్క మెళ్ళో తాళి కడితే చాలు, తల ఉంచుకొని అత్తింటి గడప తొక్కదు అని చెప్పావా లేదా? అది చెప్పినందుకే యాక్సెప్ట్ చేశాడక్క. నువ్వు పెళ్ళవగానే ఎక్కడికైనా వెళ్ళిపోతావని చెప్పానక్క. వెళతాను. కోరిక తీరాక నువ్వు ఉండమన్నా ఉండను. కాపురం చేయని పెళ్ళైనా సరే సాంప్రదాయంగా చెయ్యకపోతే అది పెళ్ళెలా అవుతుంది? మేళతాళాలు, బాజా భజంత్రీలు మోగించి ఊరేగింపుకు నోచుకునే అదృష్టం నాకు లేదు. అవి ఈ జన్మకి నీ పెళ్లితోనే ముగిసిపోయింది. అర్ధాంతరంగా ఆగిపోయిన నా పెళ్లి ఇప్పుడైనా అయితే ఆత్మ శాంతించి ఆనందంగా వెళ్ళిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. తెల్లవారుగానే రెడీ అయి ఉండక్క.